జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు చూసి బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందంటే అది పిచ్చితనమే అవుతుందని ఆ పార్టీ నేత మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. తాము ఉప ఎన్నికల్లో 2 మినహాన్ని గెలిచామని గుర్తు చేశారు. ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న వారికే గెలుపు అవకాశాలు అధికమని పేర్కొన్నారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వి శ్రీనివాస్ గౌడ్ విలేకరులతో మాట్లాడారు. మీరు ఎన్ని అబద్దాలు ఆడినా భరించామని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక ఎన్నికలకు వెళ్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు. అన్యాయం జరిగింది పాపం అన్నాడు. మరి పాపం అన్యాయం జరిగినప్పుడు మీరెంతోనో మీకు అంతా అన్నప్పుడు మరి మీరు ఒక్కనాడన్నా పార్లమెంట్ లో మాట్లాడిందా, ప్రస్తావించిందా? ఉట్టి బయట మాట్లాడితే కాదు కదా. ప్రధానమంత్రి గారు కూడా బీజేపీ కూడా చాలా మాట్లాడుతారు. మరి ఒక బీసీ మంత్రిత్వ శాఖ తెలియతారు మీరు. కనీసం ఇదేనా 42% రిజర్వేషన్ని ఖచ్చితంగా మీ ఇద్దరి చేతిలో ఉంది. మీరు ఏం చేస్తారో తెలియదు. కామారెడ్డి డిక్లరేషన్ లో చాలా ఇంకా గొర్రెలకు 3 లక్షలు ఇస్తాము, ప్రతి మనిషికి బీసీఏ గ్రూప్ లో ముద్రాంగం కలుపుతాము, ఇంకా ఎన్నో చెప్పింది. దళితులకు, బీసీలకు 80% జనాభా వర్గాలకు ఎన్నో హామీలు ఇచ్చారు. అందరు ఎదురు చూసేది 42% రిజర్వేషన్ కనుక దానికి చట్టబద్ధ కల్పించే ఇవ్వాలి. దాన్ని దాటేసి ఏదో సాకు చెప్పి జిమ్మికి చేయాలని చెప్పి ఎలక్షన్లు పెట్టాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. పేద ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఆనాడు ఎన్టీ రామారావు గారు బడుగు బలహీన వర్గాల వాళ్లకు రాజకీయంగా ఎదగడానికి ఎంతో మేలు చేసింది. ఈ రోజు వరకు కూడా ఆయన చనిపోయి 2 రోజులైనా కూడా ఇప్పటికి కూడా అరే బీసీలకు ఎన్టీఆర్ చేసింది రామారావు గారు అని చెప్పి మనం అనుకుంటాం. ఇలా బీసీలకు ఎవరు చేసినా మర్చిపోరు. ఇలా మేమున్నప్పుడు మేము మార్కెట్ కమిటీ రిజర్వేషన్ ఇచ్చినాము, ఎంతో మందికి ఎమ్మెల్సీకి ఇచ్చినాము. ఎంపీలు 4 ఉంటే 2, 8 ఉంటే 4 బీసీలకి రాజ్యసభ మెంబర్లు కూడా జరిగింది. అట్టడుగు వర్గాలకు ఎంతో సాయం చేయగలిగింది. మరి పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసి చట్టబద్ధ కల్పించాలంటే మాకు సరైనటువంటి ప్రాతినిధ్యం లేదు. ఢిల్లీలో ప్రాంతీయ పార్టీ, ఇది జాతీయ పార్టీ కనుక మీరు అన్నారు కనుకనే ఇమ్మీడియట్ గా అదితే బాగుంటుందని చెప్పి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మరి అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడానికి మండలిలో మధు గారు వీళ్ళందరూ కూడా ఎమ్మబడి కొట్లాడి ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించడం జరిగింది. మరి దానికి కట్టుబడి మీరు చేయాలని లేక